నమస్తే అండి, నేను రజాక్. యాటిట్యూడ్ స్టార్ కింగ్డమ్ సినిమాతో వస్తున్నట్టు తెలుస్తుంది. యాటిట్యూడ్ స్టార్ అంటే ఎవరు అనుకున్నారు? విజయ్ దేవరకొండ. సో ఆ కొండను ఏంటంటే ఒక టీజర్తో అయితే మన ముందుకు వచ్చినాడంట. టీజర్ అయితే బాగానే ఉందంట, నేను చూసినా కానీ బాగానే ఉంది, చూడొచ్చు. అయితే ఏంటంటే ఈ టీజర్కి సంబంధించి కొన్ని రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుందట. సో ఆ రికార్డ్స్ ఏంది, దాని కథ ఏంది, ముఖ్యంగా ఏంటంటే అన్న యాటిట్యూడ్ తగ్గించుకుంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారు. అలా కాదు వాట్ లగా దెంగే లకారం దెంగే అంటే కనుక తప్పనిసరిగా దూరం పెడతారు. సో కాబట్టి ఆ టీజర్కి సంగతి చూసుకుంటే కనుక ఈ టీజర్లో ముఖ్యంగా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చినాడు అనమాట. అది హైలైట్ అని చెప్తాను. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్ కావచ్చు, ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, నెక్స్ట్ చింప్ అవతలేసినాడు. ఆ టీజర్ విషయానికి వస్తే కనుక తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలో విడుదల కాబోతుందట. కాబోతుందంటే అయిపోయింది నిన్నే. అయితే ఏంటంటే ఈ సినిమా టీజర్ని విడుదల చేయగా తెలుగు వర్షన్కి వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చినాడు. అయితే అదేవిధంగా తమిళ వర్షన్కి వచ్చేసి సూర్య, హిందీ వర్షన్కి వచ్చేసి రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. ఇక తెలుగులో విడుదలైనటువంటి ఈ టీజర్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్తో మరింత ఆకట్టుకుంది, చెప్పినా కదా. ముఖ్యంగా ఈ సినిమాతో గతంలో ఎన్నడూ నటించినటువంటి పాత్రలు విజయ్ దేవరకొండ ఆడియన్స్ను పలకరిస్తున్నాడు. ముఖ్యంగా ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడట. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్తో ఈ కింగ్డమ్ సినిమా కొత్తగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇది ప్రపంచవ్యాప్తంగా మే 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉండగా విడుదలకు ముందే ఈ సినిమా యూట్యూబ్లో అయితే ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసిందట. సో ఆ సెన్సేషన్ ఏందో ఇప్పుడు చూద్దాం. యూట్యూబ్లో విడుదల చేయగా మిలియన్ల వ్యూస్తో దూసుకుపోతుంది. మిలియన్ల వ్యూస్తో దూసుకుపోతుందంటే అవన్నీ కూడా దాంట్లో చాలా పెయిడ్ వ్యూస్ ఉంటాయి. అసలుకి ఎంత చక్కగా చెప్తారండి మన వాళ్ళు. అదే జెన్యూన్ 100% అన్నట్టు మాట్లాడతారు. 100% జెన్యూన్ అయితే అన్ని రావు. అది తెలుసుకోండి కొంచెం. సినిమా నిన్న యూట్యూబ్లో విడుదల చేసినటువంటి ఈ టీజర్ మిలియన్ల వ్యూస్తో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు 11 మిలియన్స్కు పైగా వ్యూస్ రాబట్టింది. అంటే కోటికి పైగా, 1,10,00,000 వ్యూస్ అయితే రాబట్టింది అనమాట. ఎన్టీఆర్ వాయిస్, విజయ్ దేవరకొండ యాక్షన్, అనిరుద్ మ్యూజిక్ అన్ని బాగా సెట్ అయ్యాయి. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా అని విజయ్ చెప్పినటువంటి డైలాగ్ టీజర్కి హైలైట్ అయితే అనిపించిందంట. మొత్తానికైతే భారీ అంచనాల మధ్య రాబోతున్నటువంటి కింగ్డమ్ సినిమా విజయ్ దేవరకొండకి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి. అయితే సింపుల్ అడ్వైజ్ ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు లేకపోతే రేపొద్దున ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు ఎగిరెగిరి పడకుండా ప్రశాంతంగా స్మూత్గా హ్యాండిల్ చేసినాడు అనుకో, అందరికీ ఒక ఇంప్రెషన్ ఉంటుంది. అలా కాకుండా ఎగిరెగిరి పడతా ప్రెస్ మీట్ పెట్టినాడు అనుకో, లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినాడు అనుకో, మనవాడికి ఇంకా అహం తగ్గలేదు, యాటిట్యూడ్ ఎక్కువైంది తప్ప తగ్గట్లేదని చెప్పేసి మరోసారి వేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఏమో మొత్తానికైతే ట్రైలర్ మొత్తానికైతే ఓ మాదిరిగా బాగానే ఉంది, చూడొచ్చు. మరి ఇది సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత ఎట్టా ఉర్రు తొలుపుతాడో తెలియదు కానీ అదేందో ఏం బాడీయో ఏం లుక్కో, మరి ఆ లుక్కో ఏం బాగుందో ఏంటో మరి నాకు తెలియదు కానీ 11 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి అంట. అది సంగతి.